చూస్తావే విప్పు. ఎంతైనా ముంబైడే చపాతీలు బాడి. అరుడు డిస్కవరీ ఛానల్లో గేది ఇన్నట్టు బయటకు వస్తున్నాడు. అవును. ఎవరా మీరు? నన్ను కట్టేస్తారా? రాయి నేను తనలేదు. ఇవ్వడా మా అల్లుడు అన్నాడు రాయి. ఎవరుగా అడిగా ఎందుకు చెప్తున్నావు? అమ్మో నువ్వు చూస్తారేంట్రా? ఇవ్వడా రారా ఇక రా ఇక రారే అన్నా. ఇవ్వడా నేను ఉన్నాను కదా అల్లుడు. పట్టుకుంటా చేతులు కట్టేసి ఉన్నాయి కదా. పట్టుకో. ఒకటి ఒకటి రెండు రెండు ఆ తర్వాత ఏంటి నాకు తెలీదు. ఆ మూడు దగ్గర వద్దు దగ్గరకు వచ్చి సంపేత. ఈ యదవని ఇక్కడ కట్టేసాం. సరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆడేనంటావా? అడిగి వస్తాను. వద్దా? అక్కర్లేదు, కన్ఫామ్గా ఆడే. ఎస్. వీడు నడకే ఎంత స్లో మోషన్ వస్తున్నాడా? ఆకాశం పసుపచ్చగా ఉంది. కావేరిలో వచ్చినేమో చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. అంటే ముంబై నుంచి వచ్చింది మీరేనన్నమాట. ఈ బెగ్గాడు ఎవడా? బేగ్గాండ్ కాదు, బిర్లా బిర్లా బిర్లా. అన్నిసార్లు అవసరం లేదు, మ్యాటర్కి రండి. ఒక్కరే అని ఇద్దరు వచ్చారు. మేము వచ్చింది ఒకరైనా ఇద్దరైనా మా డీల్ 30 lakhs. ఎక్స్ట్రా మనీ అడగరు కదా? ఇవ్వాల్సింది ఇస్తే చాలు. ఫాలో మీ. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? నువ్వు ముందా చేది. అవుతున్నాడు. మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఎండి గజపతి పేరు విన్నారా? ఆడేవాడు. అర్థమైంది. అయినో మనం ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్తున్నాం. తెలుసు. మిమ్మల్ని అక్కడ ఏదో పనిలో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేలా చేస్తా. ఎలాంటి పని అయినా మీరు ఫీల్ అవ్వదు. అస్సలు ఫీల్ అవ్వం. మీరు చేయాల్సిన పని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. మరి 30 లక్షలు? పని ముగిసిన మరుక్షణం 30 లక్షలు మీ చేతిలో ఉంటాయి. సుప్రియా సుప్రియా కాదు, శుక్రియా. మీరు హిందీ మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడడానికి మాకు ప్రాబ్లం. ఇప్పుడు నచ్చారు. కమాన్. ఎవరు మీరు? నేను సార్, ఇంతకుముందు మీ దగ్గర పనిచేశాను, బెనర్జీని. ఓ బెనర్జీ, ఎలా ఉన్నావా? బాగున్నాను సార్. వీళ్ళెవరు? టాటా బిర్లా. అతను ఒకప్పుడు మీ దగ్గర అకౌంటెంట్ గా పనిచేశాడు చూడండి, సుందరయ్య గారు అబ్బాయి. సుందరయ్య గారు బాగున్నారా? ఆయన ఈ మధ్యనే చనిపోయారు సార్. అయ్యో. ఓ ఐఎమ్ సారీ. ఏ పని లేక ఖాళీగా తిరుగుతున్నాడు, అందుకని మీ దగ్గర పని ఏమైనా దొరుకుతుందేమని తీసుకొచ్చాను. పని మన దగ్గర ఏముందా పని? సార్ థ్యాంక్స్ అండి, మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నాన్న, చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. మంచి వాళ్ళకి ప్రపంచం అంతా మంచిగానే ఉంటుంది చిట్టి తల్లి. ఎలాగో మనకి డ్రైవర్ కావాలి కదా నాన్న. అవును. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చండి. గుడ్. అంతే కదండి, మా వాడు ఇంటి పని వంట పని కూడా చాలా బాగా చేస్తాడు. మా మహాలక్ష్మి చెప్పింది కాబట్టి మీకు పనిస్తున్నాను. బెనర్జీ సార్, మనం తర్వాత కలుద్దాం. ఓకే సార్. లింగం సార్, వీళ్ళకి గది చూపించు. అలాగే సార్. నమస్కారం అండి. ఫోన్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు కారు చూసుకో, నువ్వు ఇల్లు చూసుకో, మీ ఇద్దరు నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ అండి. పర్లే మీకు కదండి, వారికి. మీ ఇద్దరు ఉండడానికి పైన పెంట్ హౌస్ ఉంది. అలాగేనండి. లింగం, అమ్మా వాళ్ళకి చూపించు. పదండి. ఏంటి మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నాను. అయినా బ్రెయిన్ ఉన్న టెన్షన్ పడాలి కానీ నీకెందుకు మా టెన్షన్? ఎక్కడ కాలుతుంటే నీకు కామెడీగా ఉంది. మనం ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలియదు. 30 లక్షల కోసం మనం ఆడిని కట్టేస్తే ఆ పిల్లిగాడిని వాడి ఇంట్లో మనల్ని కట్టేశాడు. 30 లక్షలు కాదు, 30 కోట్లు కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ముందెళ్ళా కార్దుడు.
దీని దోమంతుంటే చెరులో గేదెను గడుగుతున్నట్టు ఉంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. సలుపు కాదే సలుపు. మావయ్య ఏరా? నువ్వు ఇలా పని చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మావయ్య. అల్లుడు అవును మావయ్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేమర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. అల్లుడు ఏంటి ఆయన తుడుస్తుంటే మీరు నిలబడి చూస్తున్నారు? నేనా? అంటే మా మామయ్య గారు ఎండలో ఎక్కువ పని చేస్తే బీపీ షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారండి. మీరు వెళ్లే కారు కదా, అందుకే గంట నుంచి తుడుస్తూ ఉన్నా మేడం. నేను ఇందాక నేను చూస్తూనే ఉన్నాను. కార్తీ, ఆ. ఆ? చాలా ఉందరా నీ దగ్గర. ఆవిడ తొయ్యమని లేదు, తీయమంది. అలాగందా? టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంటి వెతుకుతున్నా? ఉద్యోగంలో చేరి మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నా కదండి, మీ చేతితో స్టార్ట్ చేస్తే. సెంటిమెంటా? కరెక్ట్గా స్టార్ట్ చేశారు. త్వరగా పోనీ. నా రెండు చేతులు స్టీరింగ్ మీద ఉన్నాయి కదండి, మీ చేతితో గేర్ వేస్తే. నేనా? మీ అస్తవాసి మంచిదని పని అమ్మాయి చెప్పింది, అర్థం చేసుకోరు. ఏంటి అట్లా చదవండి మేడం, మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు, బాగా వచ్చా? చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను. అంటే మీ కారు గురించి బాగా తెలుసు అనమాట. తెలిస్తే నేను మీకు టెస్ట్ పెడతా మేడం. ఏంటది? ఈ కారులో బ్రేకులు ఎక్కడ ఉంటాయి మేడం? బుద్ధుందా నీకు? డ్రైవింగ్ తెలియకుండా నాకు టెస్ట్ పెడతావా? ఏంటా చూపు, సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా? నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంటు ఇంటి దాకా నడుచుకుని రావడం. రా. ఏమైనా దొంగతనం చేసినంత ఈజీ కాదు కార్ డ్రైవింగ్ అంటే, కష్టమే. ఇదేంటి మళ్ళీ వెనకొస్తుంది? ఫోన్లే పాపం నచ్చా. అయ్యో అలా నవ్వకు, భయం వేస్తుంది. ఎక్కు. ఇదిగో డ్రైవరు, ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్లో వేయి. ఏంటి నీ మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడికి చెప్పు. ఏంటి ఏంటి తలగొట్టడం చేసినా? ఒరే అల్లుడు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతుకు వేసి గోడకేసి రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారు లేస్తే ఇంట్లో కూరగాయలు లేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కావటం నేనే, పూజలు తొట్టడం నేనే, ముసలోడు కాళ్ళు వేసటం నేనే. నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కారు వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి? ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చెయ్యాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఇప్పుడు పని చేయాలమ్మా. తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిని ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో సరే చెల్లెమ్మా, బావగారిని అడిగాని చెప్పు. మావయ్య, నేను చూస్తుంటే నా గుడ్డ తరుకుపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య? నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య, నేను తప్ప? ఇలా ఇవ్వు. ఏడో కళ్ళు ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును, తప్పుకోండి. మంచిదవే. టాటా, ఏంటది? పొప్పండి, గ్రైండర్లో వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి?
అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పనిచేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి. కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి. గ్రైండర్కి ఏముంటది? స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పటి నుంచి స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు పోయి పని చూసుకో. ఇంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం?